రాజకీయం అంటేనే రంగుల రణరంగం. ఇక్కడ ఏది శాశ్వతం కాదు, ఎవరు అమరులు కారు. గెలుపు గుర్రాలకే సలాం కొట్టే ఈ సామ్రాజ్యంలో ఇప్పుడు మంత్రుల కుర్చీలకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. మున్సిపల్ సమరం అమాత్యులకు అగ్ని పరీక్షగా మారింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒక్కటే టాక్. పర్ఫార్మెన్స్ ఉంటేనే పవర్, లేదంటే ప్యాకప్. గెలిస్తే కింగ్, ఓడితే డమ్మీ. అధిష్టానం గీసిన గీత, రేవంత్ వేస్తున్న స్కెచ్ ఎవరి తలరాతను మార్చబోతున్నాయి. మున్సిపల్ రిజల్ట్ తర్వాత క్యాబినెట్లో జరగబోయే ఆపరేషన్ ప్రక్షాళన ఏంటి? అధికారం కోసం, అస్తిత్వం కోసం జరుగుతున్న ఈ పొలిటికల్ వార్లో పోటీ తీరు ఎలా సాగుతుందో ఇప్పుడు చూద్దాం. రాజకీయం అంటేనే అనిశ్చితికి మారుపేరు. అదొక రంగుల రాట్నం మాత్రమే కాదు, క్షణక్షణానికి రంగులు మార్చే ఊసరవెల్లి కూడా. అధికారం దక్కించుకోవడం ఒకెత్తైతే ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. ఇప్పుడు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం సరిగ్గా ఇలాగే ఉంది. గెలుపు గుర్రాలకి అగ్రతాంబూలం అన్నది రాజకీయ నానుడి అయితే, కష్టపడ్డ వారికే పదవులు అన్నది నమ్మలేని నిజం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటిన వేళ ఇప్పుడు అందరి దృష్టి మున్సిపల్ ఎన్నికలపై పడింది. ఇది అమాత్యుల భవితవ్యాన్ని తేల్చే అగ్ని పరీక్ష. ఉన్నత పదవులు అలంకరణగా మారాలంటే అవకాశాలను అనుకూలంగా మలుచుకోవాలి, లేదంటే ఆ పదవులు ఎండమావులుగా మిగిలిపోక తప్పదు. ఇప్పుడు గాంధీ భవన్ నుంచి గల్లీ లీడర్ వరకు ఇదే చర్చ, ఇదే ఉత్కంఠ. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అసలైన సవాల్ పట్టణ ప్రాంతాల్లో ఎదురవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ నేతలు జోష్ మీద ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా పట్టణాల్లో కూడా తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని రేవంత్ సర్కారు ఉవ్విళ్లూరుతోంది. అందుకే ఈ ఎన్నికలను సాధారణ లోకల్ బాడీ ఎలక్షన్స్ లా కాకుండా రాబోయే కాలానికి ఒక దిక్సూచిలా భావిస్తున్నారు. స్థానికంగా పట్టు నిలుపుకున్న పట్టణాల్లో జెండా ఎగరేస్తేనే పాలనపై సంపూర్ణ పట్టు దక్కుతుందన్నది అధిష్టానం ఆలోచన. ఇక ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల దృష్టిలో ఆయనొక రాజకీయ మాంత్రికుడు. కష్టకాలంలో పార్టీని గట్టెక్కించడమే కాకుండా దశాబ్దం పాటు తెలంగాణను ఏలిన బలమైన బీఆర్ఎస్ని ఒంటి చేత్తో ప్రతిపక్ష స్థానానికి పరిమితం చేసిన నాయకుడిగా ఆయన ముద్ర వేయించుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో రేవంత్ ఇప్పుడు ఒక మెరుపు చుక్క. ఆయన వ్యూహాలపై, పాలనా తీరుపై అధిష్టానానికి పూర్తి నమ్మకం కుదిరింది. అందుకే రేవంత్ సూచించిన ప్రతి అంశానికి ఏఐసీసీ పెద్దలు తలలూపడమే కాకుండా ఆయనకు ఫుల్ పవర్స్ కట్టబెట్టారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ రేవంత్ మాటే వేదంగా మారడానికి ఢిల్లీ నుంచి వచ్చిన ఈ క్లియరెన్స్ ప్రధాన కారణం. ఇప్పుడు రేవంత్ తన రాజకీయ చతురతను మరోసారి ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో రేవంత్ గ్రాఫ్ పెరుగుతున్న కొద్దీ రాష్ట్రంలో మంత్రులకు బాధ్యతల బరువు కూడా పెరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే మంత్రుల పనితీరుకు గీటురాయిగా మారబోతున్నాయి. ఎవరైతే తమ జిల్లాలో, తమ పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారో వారికే భవిష్యత్తులో పదవుల పందేరంలో ప్రాధాన్యత ఉంటుందని అధిష్టానం స్పష్టమైన సంకేతాలు పంపింది. గెలుపుపై ధీమా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు రాబట్టినప్పుడే తమ కుర్చీలు పదిలంగా ఉంటాయని మంత్రులకు అర్థమైంది. ఇది ఒక రకంగా మంత్రులకు డూ ఆర్ డై సిచ్యువేషన్. ఆశించిన ఫలితాలు రాకపోతే పదవీ గండం తప్పదన్న హెచ్చరికలు పరోక్షంగా వినిపిస్తుండటంతో కీలక నేతలు ఇప్పుడు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయన్న ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. ఎన్నికల కోడ్ ముగియగానే పనితీరు ఆధారంగా కొందరిని ఇంటికి సాగనంపి కొత్తవారికి అవకాశం కల్పిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. వివాదాస్పద మంత్రులపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదుల రూపంలో నివేదికలు సమర్పించినట్లు సమాచారం. దీంతో ఆయా మంత్రులకు రాబోయే ఎన్నికలు గొంతు మీద కత్తిలా మారాయి. తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి, అధిష్టానం మెప్పు పొందడానికి ఈ ఎన్నికలే చివరి అవకాశంగా మారాయి. అందుకే ప్రతి మంత్రి తమ నియోజకవర్గాల్లో కాకుండా తమకు కేటాయించిన జిల్లాల్లో మకాం వేసి మరీ వ్యూహాలు రచిస్తున్నారు.
మరోవైపు పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఆశావహుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత లోకల్ బాడీ ఎన్నికల సమయంలో కూడా పదవులు ఇస్తాం, న్యాయం చేస్తామని హామీలు గుప్పించారు. కానీ ఎన్నికలయ్యాక కేబినెట్లో కానీ, నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఆశించిన స్థాయిలో న్యాయం జరగలేదన్న అసంతృప్తి క్యాడర్లో గూడు కట్టుకుంది. ఇప్పుడు మళ్లీ మున్సిపల్ ఎన్నికల రూపంలో కొత్త ఆశలు చిగురిస్తున్నా గతం తాలూకా చేదు అనుభవాలు వారిని వెంటాడుతున్నాయి. తీరా ఎన్నికల్లో కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి గెలిపించిన తర్వాత పదవులు దక్కకపోతే ఆ శ్రమ, ధనం బూడిదలో పోసిన పన్నీరే అవుతుందన్న ఆవేదన ద్వితీయ శ్రేణి నాయకత్వంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలు అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందులోనూ మున్సిపల్ ఎన్నికలంటే ఆ ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని గెలిపించాలంటే నాయకులు ఆర్థికంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. గెలిస్తే పదవి వస్తుందన్న గ్యారంటీ లేకపోయినా గెలవకపోతే మాత్రం ఉన్న పదవి పోతుందన్న భయం నాయకులను వెంటాడుతోంది. ఈ సందిగ్ధంలోని చాలా మంది నేతలు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా కాలం వెళ్లదీస్తున్నారు. అధిష్టానం మాత్రం పార్టీని గెలిపిస్తేనే పదవులు అన్న హుకుం జారీ చేయడంతో ఇష్టం ఉన్నా లేకపోయినా బరిలోకి దిగాక తప్పని పరిస్థితి. రేవంత్ రెడ్డి వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, మరోవైపు తన నాయకత్వానికి పోటీ వచ్చే అవకాశం ఉన్న వారిని పనితీరు పేరుతో కట్టడి చేయడం. వివాదాస్పద మంత్రుల చిట్టా ఢిల్లీ చేరడం వెనుక ఉన్నది కేవలం పరిపాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదు, రాజకీయ చతురత కూడా. ఎవరైతే తన వేగానికి తగ్గట్టుగా పరుగులెత్తలేరో, ఎవరైతే ప్రభుత్వ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారో వారిని పక్కన పెట్టడానికి ఎన్నికలనొక సాకుగా వాడుకునే అవకాశం ఉంది. అంటే మున్సిపల్ ఎన్నికలు కేవలం ప్రతిపక్షాలపై గెలుపు కోసమే కాదు, సొంత పార్టీలోని అసమ్మతిని, అలసత్వాన్ని ప్రక్షాళన చేయడానికి కూడా రేవంత్ రెడ్డి ఒక ఆయుధంగా మారారు. నాయకుల వ్యూహాలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయి కార్యకర్తల మనోభావాలు మాత్రం వేరుగా ఉన్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా తమకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదన్న నిరాశ వారిలో ఉంది. ఇప్పుడు మళ్లీ ఎన్నికల పేరుతో తమను వాడుకుంటారేమో అన్న సందేహం వారిని తొలుస్తోంది. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు అని అధిష్టానం చెబుతున్నా అంకిత భావంతో పనిచేసిన వారికి అన్యాయం జరుగుతుందేమో అన్న భయం వారిలో ఉంది. ఈ నిరుత్సాహాన్ని తొలగించి వారిని ఎన్నికల రణరంగంలోకి దించడం మంత్రులకు పెద్ద సవాలే. ఢిల్లీ పెద్దలు గీసిన గీతను దాటే సాహసం ఇప్పుడు ఎవరూ చేసే పరిస్థితి లేదు. జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించడం, వారికి నిర్దిష్టమైన టార్గెట్లు ఇవ్వడం వెనుక పక్కా ప్రణాళిక ఉంది. ఇది కేవలం ఎన్నికల బాధ్యత మాత్రమే కాదు, మంత్రుల పనితీరును మదింపు చేసే ప్రక్రియ కూడా. ఎవరైతే అధిష్టానం గీసిన గీతను దాటి సొంత ప్రయోజనాల కోసం పాకులాడతారో వారికి ఉద్వాసన తప్పదని హెచ్చరికలు జారీ అయ్యాయి. కాబట్టి మంత్రులు ఇప్పుడు తమ వ్యక్తిగత ఇమేజ్ కంటే పార్టీ విజయంపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తోంది. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం పట్టణ పాలక వర్గాలను మాత్రమే నిర్ణయించవు. తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రాన్ని కూడా మారుస్తాయి. ఇక్కడ వచ్చే ఎన్నికల ఫలితాల ఆధారంగానే రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాల అమలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ విస్తరణ వంటి కీలక నిర్ణయాలు ఉంటాయి. ఫలితాలు తారుమారు కాకుండా ఉండేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఓటును కీలకంగా భావిస్తూ కాంగ్రెస్ యంత్రాంగం కదులుతోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది కూడా అదే. మున్సిపల్ ఎన్నికలనే ఓ మహాసంగ్రామంలో గెలుపు ఎవరిని వరిస్తుందో, పదవులు ఎవరిని కాళ్ల దగ్గరకు వస్తాయో కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ పోరులో గెలిచిన వాడు రాజు, ఓడినవాడు బంటు. మంత్రి పదవులు నిలబడాలన్నా, కొత్త పదవులు దక్కాలన్నా ప్రజాక్షేత్రంలో సత్తా చాటాల్సిందే. మరి ఈ రాజకీయ చదరంగంలో రేవంత్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు తమ గండాలను గట్టెక్కిస్తారన్న తెలియాలంటే జస్ట్ వెయిట్ అండ్ సీ.
మొత్తానికి మున్సిపల్ సమరం ఇప్పుడు కాంగ్రెస్ లో డూ ఆర్ డై వార్లా మారింది. ఇది కేవలం కార్పొరేటర్లను కౌన్సిలర్లలోనో గెలిపించుకునే ఎన్నిక మాత్రమే కాదు, మంత్రుల సింహాసనాలను కాపాడుకునే అగ్ని పరీక్ష. పనిచేసేవాడికే పట్టం. అలసత్వం వహిస్తే ఉద్వాసన అనే రేవంత్ ఫార్ములా పార్టీని పరుగులు పెట్టిస్తుందా అన్నది ఆసక్తికరం. రాజకీయ చదరంగంలో పావులు కదిలించేది నాయకులే కావచ్చు, కానీ ఆ పావులను గెలిపించేది ఓడించేది మాత్రం ప్రజలే. మరి ఈ పవర్ పాలిటిక్స్ లో ఎవరి పంతం నెగ్గుతుంది, ఎవరి పదవి పదిలమవుతుంది తేలాలంటే ఆ మున్సిపల్ తీర్పు వచ్చేదాకా వేచి చూడాల్సిందే.